ఆధునిక ఆంధ్ర సాహిత్య చైతన్యానికంతా ఒక ప్రతీకగా నిలుస్తున్న అక్షరమాల. ఆరుద్ర అభ్యుదయ కవిత్వ చైతన్యానికి సారథిగా, అపూర్వ ప్రయోగాలను నిర్మించినటువంటి కవిగా, పరిశోధకుడుగా, గేయకర్తగా, వ్యాసకర్తగా, మానవుడుగా, సామాన్య ప్రజల ఉద్యమాలకు స్పందించిన సహృదయుడుగా తెలుగు సాహిత్య లోకంలో చిరంజీవిగా ఉన్నారు. 1987 సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఆరుద్రకు బహుమానాన్నిచ్చి ఆంధ్ర సాహిత్యాన్నే గౌరవించినట్లుగా సంతోషించింది. ఆంధ్ర లోకం కూడా ఆనందించింది. ఈరోజు ఆధునిక సాహిత్య చైతన్యానికి ప్రతీకగా నిలిచిన మిత్రులు ఆరుద్ర గారిని టీవీ ప్రేక్షక లోకానికి పరిచయం చేయడానికి నాకు అవకాశం దొరికినందుకు సంతోషిస్తున్నాను. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను పంచుకున్న సోదరులుగా ఒకే రంగం మీద ఈరోజు మే ఇద్దరం కూర్చున్నందుకు కూడా నాకెంతో ఆనందంగా ఉంది. ఆరుద్ర గారు, మీ పేరు వినగానే అలనాడు మహాప్రస్థానాన్ని శంఖారావంగా పూరించిన శ్రీశ్రీ వెంట అభ్యుదయ కవితా చైతన్యాన్ని ఆంధ్ర సాహిత్యంలోకి తీసుకుని వచ్చిన యువకునిగా నేనిప్పుడు మిమ్మల్ని దర్శిస్తున్నాను. అభ్యుదయ కవిత్వ చైతన్యాన్ని మీరు ఆధునిక సాహిత్య లోకానికి అందించడంలో మీరు నిర్వహించిన పాత్రను కొంచెం మాకు నివేదిస్తారా? తప్పకుండా. అభ్యుదయ కవిత్వం అన్నది, అభ్యుదయ సాహిత్యం అన్నది 1943లో మొట్టమొదటి అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. కానీ దీనికి నేపథ్యం ఒకటి ఉంది. ఆ నేపథ్యం ఏమిటి అని మాట్లాడుకుంటే 1930లో ఇంగ్లాండ్లోకి వెళ్ళినటువంటి చాలామంది భారతీయ సాహితీపరులు ప్రపంచం ఎలా మారుతుంది, మన దేశం మన సాహిత్యాలు ఎందుకు మారటం లేదు, ఫ్యూడలిజంలో ఉంటుంది. కానీ కొంత వచ్చేసరికి ఏమవుతుందంటే ఎంతవరకు వెళుతుందంటే అది అహమేవ పండిత, నేను ఒక్కడే పండితుడిని అని. అది ఇప్పుడు మనం చెప్పేమే అమలోదాశమనిజ దిష్ణాహంకార దోహల బ్రాహ్మీమయమూర్తి అన్నది ఆదిలో వస్తుంది. కానీ మీదకు వెళ్ళిన దగ్గర నుంచి ఏమవుతుందంటే అహన్న పండిత, నేను పండితుడిని కాదు. ఇప్పుడు 60 ఆరుద్ర అహన్న పండిత అంటాడు. ఎందుకంటే 60 ఏళ్ళు వచ్చాక చదువుకోక మన్ను కొట్టుకుంటామా అని అంటారు. కానీ 60 ఏళ్ళు వచ్చాక చదువుకుంటారు మొదలవుతుంది. అది జనాన్ని చూడడం అవుతుంది. ఎందుకంటే దేశభక్తి అన్నది స్వస్థాన వేష భాషలు అన్నాయి. స్వస్థానం అన్నది ఏమిటి, స్వదేశం అంటే ఏమిటి అని చూస్తే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని చెప్పాడు ఆయన. దేశం అంటే మనుషులని చెప్పాడు. కానీ ఏ మనుషులు దేశం అన్నది ఒక శ్రీశ్రీ చెప్పాడు. ఆధునిక సాహిత్య చరిత్రలో మీరు చేసినటువంటి సినీవాలి ఒక విశిష్ట ప్రయోగంగా మిగిలిపోయింది. ఆ సినీవాలి రచించినప్పటి మీ అనుభవాలు, ఆ కవితా ఖండికలకు మీరు సమాజం నుండి పొందిన ప్రేరణ ఈ తరానికి కాస్త చెబితే. చెప్తా తప్పకుండా. సినీవాలి నా కావ్యాల్లో రెండోది. అసలు మా పేరే వ్యాఖ్యాని పోలీసు. నా సినీవాలి నా కావ్యాల్లో రెండోది. నేను సినీవాలి పేరు అన్నది నేను పెట్టలేదు. త్వమేవాహం అన్న పేరు కూడా నేను నా మొదటి కావ్యానికి పెట్టలేదు. నా మొదటి కావ్యానికి నేను తెలంగాణ అని పేరు పెట్టాను. కానీ అది మొట్టమొదట శ్రోతలు విన్నారు. ఎవరంటే నా శ్రోతలు శ్రీరంగం శ్రీనివాసరావు, మల్లవరపు విశ్వేశ్వరరావు, పిలక గణపతి శాస్త్రి, జలసూత్ర కూనా శాస్త్రి, నలుగురు కలిసి విన్నారు. విన్నప్పుడు అందులో చిరంజీవి మానవులకు మృత్యువు అన్న దాంట్లో మృత్యువు ఏమిటి చెప్తుందంటే చిరంజీవి మానవుడు త్వమేవాహం అంటుంది. ఆ త్వమేవాహం అన్న మాట శ్రీశ్రీకి నచ్చి ఇది తెలంగాణ అని పేరు పెడితే ఏనుగు మగిసి ఉంటుంది, భావస్ఫోరకంగా ఉండాలని తెలంగాణ అని పెట్టాడు, త్వమేవాహం అని పెట్టాడు. నేను త్వమేవాహం పూర్తి చేసిన తర్వాత నగర యామిని అని ఒక కావ్యం పెట్టాను.
ఎందుకంటే నాకు తెలిసిన నగరం గురించే రాద్దామని. నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగిన, విజయనగరంలో చదువుకున్నా, రాయల విమానదళంలో చేరిన తర్వాత నేను బతికిందంతా నగరాల్లోనే బతికాను. ఢిల్లీ, అంబాలా, కలకత్తా, బొంబాయి, మెడ్రాసు. నగర జీవితం గురించి తప్పించి నాకు ఏమీ తెలియదు. నిత్య జీవితం తనకి తెలిసిన జీవితంలోంచే తీసుకోవాలి కదా అన్నవాడు. అప్పుడు కానీ ఆథెంటిసిటీ రాదు. ఆ ఆథెంటిసిటీ కోసం నగర జీవితం గురించి, నగర యామిని గురించి రాద్దామని నగర యామిని అని రాసి కొన్ని భాగాలు పత్రికల్లో కూడా అచ్చు వేశాను. భారత రైతు సంచికలోను. అంతేకాక ఆధునిక కవిత్వంలో నగర జీవిత చిత్రణం అనేది అదే ఒక ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే నాకు ప్రేరణ ఎవరంటే, మొట్టమొదటి చిన్నప్పుడు శ్రీశ్రీ అయినా శ్రీశ్రీ ప్రభావం నుంచి బయటకు రావాలి. శ్రీశ్రీ ఒక మర్రి చెట్టు లాంటి వాడు. ప్రతి మహాకవి ఒక మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కదా ఇంకో చెట్టు మొలవదు. ఓడే దిగుతుంది తప్పించి ఇంకో చెట్టు మొలవదు. అంచేత ఆ ప్రభావం నుంచి తప్పించుకుంటేనే కానీ నా స్వంత గొంతుకు వినిపించుకోవడం ఉండదని చెప్పి శ్రీశ్రీ తర్వాత వచ్చినటువంటి పటాభి ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. పటాభిది అంతా నగర జీవితమే ఉంది. అలాగే నారాయణబాబు ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద చాలా ఉంది. నారాయణబాబు మొట్టమొదట ఛందస్సులు విడిచిపెట్టి వచన కవిత్వంలోకి వెళ్ళాడు. ఆ వచన కవిత్వం, ఛందస్సు రెండూ కలుపుకుంటూ నేను రాసుకుంటూ వచ్చాను. ఆ నగరయామిని రాయడానికి, సినీవాలి రాయడానికి ఒక క్లార్క్ సూర్యారావు అన్నవాడిని ఒకరిని తీసుకున్నాను. ప్రతివాడు క్లార్కుగా పుట్టడు, బిడ్డగా పుడతాడు, పెరుగుతాడు, జీవితంలో ఉంటుంది, రాజకీయాల్లో చేరుతాడు, డక్కా మొక్కలు తింటాడు, విలాసాలకు వెళ్ళబోతాడు, చేయి కాల్చుకుంటాడు. తర్వాత పెళ్లి చేసుకొని బిడ్డలు పుట్టిన తర్వాత సంసార జీవితం ఇది చేస్తున్నప్పుడు ఈ సంఘంలో ఏ విధంగా ఇబ్బందులు పడతాడన్నది ఇది ఉంది. సినీవాలి అన్న పేరు పెట్టడానికి కారణం ఏమిటంటే నేను కాదు. నేను త్వమేవాహం రాసిన తర్వాత నా పద్యాలు కొన్ని తెలుగు కావ్యమాల అని సాహిత్య అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి గ్రంథంలో ప్రకటించి నా బయోడేటా ఇస్తూ ఈయన త్వమేవ సినీవాలి అనే కావ్యం రాశారని కాటూరు వెంకటేశ్వరరావు రాశారు. ఆయన మాట ఎందుకు వమ్ము చేయాలని నేను రాస్తున్న నగరయామిని సినీవాలి చేశాను. సినీవాలి అంటే అర్థం ఏమిటంటే, అమరకోశం దీని ప్రకారం యా దృష్టేందు కుహు ఆ నష్టేందు కళ సినీవాలి అన్నారు. అమావాస్య నాడు చంద్రకళ లేకపోతే అది కుహు అవుతుంది. అమావాస్య నాడు కూడా చంద్రకళ కనబడితే దాన్ని సినీవాలి అంటారు. ఆధునిక జీవితం పూర్తిగా అమావాస్య చీకట్లలోనే ఉంది. నా సినీవాలి ఎత్తుగడలోనే నేడు అమావాస్య అని మొదలెట్టాను. ఇంత అమావాస్యలో కూడా ఒక చంద్రకిరణం ఉంది కాబట్టి, ఆశారేఖ కింద ఉంది కాబట్టి మనం ఆశావాదుల కిందే ఉండాలని చెప్పి పూర్తిగా అది ధ్వనించేది తప్పించి పూర్తిగా ఆశావాదం అన్నది ఏమిటి అన్నది చివర తప్పొప్పుల పట్టిగా అని ఒక పద్యం రాశాను. తప్పొప్పుల్లో తప్పులు కాదు, జీవితంలో ఉండే తప్పొప్పులకి ఓ పట్టిక రాసి దాన్ని చేశాను. మొత్తం ఆధునిక జీవితంలో ఒక యువకుడి కథ తీసుకొని ఇది నేను రాసినప్పుడు, ఇతను రాజకీయాల్లో చేరడం నువ్వు రాసావు కానీ రాజకీయాల్లో తీసుకోవాల్సిన పాత్ర ఎందుకు తీసుకోలేదు, మొత్తం ఏ రాజకీయ పంథాన్ని అనుసరిస్తే ఆశయాలు సిద్ధిస్తాయో అందులో ఎందుకు చేరలేదని నువ్వు చేరలేదు, అది నువ్వు ఎందుకు చిత్రించలేదంటే వాడు చేరలేదు కాబట్టి. అందరూ చేరితే నేను రాయవలసిన అవసరం లేదు, ఇంకోటి రాస్తాను, సినీవాలి రాయను. దాన్ని రాసేది ఆత్రేయ గారి ఎన్జిఓ మధ్యతరగతి వ్యక్తులకు జీవితానికి ఒక ప్రతినిధిగా నిలిచినట్లు ఈ సినీవాలి వచన కవిత్వ ఉద్యమంలో మధ్యతరగతి జీవితానికి, మధ్యతరగతి నాయకునికి కూడా ఒక ప్రతీకగా నిలిచిందేమో అని అనుకుంటున్నాను. ప్రతీకగా నిలిచింది. ఎందుకంటే క్లార్క్ సూర్యారావు అన్న పాత్రను తీసుకొని నాగభైరవ కోటీశ్వరరావు క్లార్క్ సూర్యారావుని ఒక కామన్ ప్రతీకగా తీసుకొని కవన విజయం అనే కావ్యం చేశాడు. క్లార్క్ సూర్యారావు అన్నది రాచకొండ విశ్వనాథ శాస్త్రి అల్పజీవి కావచ్చు, శ్రీరంగం శ్రీనివాసరావు గారు కోనేటిరావు కావచ్చు, మీరు అన్నట్టు ఎన్జిఓ
మన అంతేకాకుండా ఆత్రేయంజీ అభ్యుదయ కవితా యుగంలో ఇప్పుడు ఒకటి కార్మిక చైతన్యం, మధ్యతరగతి చైతన్యాన్ని కూడా ఒక ప్రాతినిధ్యం ఉంది కదా. ఇప్పుడు కార్మిక చైతన్యం గురించి తహతాలాడుతున్నా తెలిసిన విషయాల గురించి రాద్దామని అభ్యుదయ కవులందరూ వచ్చిన వాళ్ళు మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళే. ఈ మధ్యతరగతిలోంచి విప్లవం వస్తుంది అని అనుకున్న వాళ్ళే. కొంతమంది ఏమిటంటే రాడికల్ డెమోక్రాట్స్ మధ్యతరగతి కోసం మనం రాయాలి కానీ మిగతా వాళ్ళ కోసం రాయక్కర్లేదు అన్న దాకా వెళ్ళారు. కానీ మనకు కావాల్సింది ఏమిటంటే మిగతా జీవితాన్ని కూడా అర్థం చేసుకుందుకు ప్రయత్నించాలి. మనం నగరంలో కూర్చుంటే గ్రామీణ జీవితం తెలియదు, కానీ గ్రామీణ జీవితాన్ని కూడా తెలుసుకుంటే గ్రామీణ జీవితం గురించి రాసినటువంటి అభ్యుదయ కవులు చాలా మంది ఉన్నారు. తర్వాత ఆధునిక సాహిత్యంలో రాజకీయాలు లేక రాజకీయ చైతన్యం ఎంతవరకు ప్రతిఫలించాలి అన్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జీవితంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? ఆశాజనకంగా భ్రష్టుగా ఉన్నాయా? కాలుష్యాన్ని తీసుకొచ్చి పెడుతున్నాయా? అవి చూసుకున్నప్పుడు, జీవితాన్ని విశ్లేషిస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటిదంతా వస్తుంది. రాజకీయం మన జీవితాన్ని మొత్తం నడుపుతున్నది. జీవితాలు మధ్యతరగతి జీవితాలు కానీ మిగతా జీవితాలు కానీ పూర్తిగా రాజకీయ శక్తుల చేతుల్లోని కీలుబొమ్మలే కానీ మరి కాదు. ఒక విధంగా రాజకీయ, సాంస్కృతిక, సాంఘిక జీవితాల మీద అధిక్షేప రూపంగా రచించిన రచనేమో మీ కూనలమ్మ పదాలు. అవును, అది ప్రజల హృదయాల్లోకి అత్యంత సన్నిహితంగా ప్రవేశించడానికి వీలున్న కృతులు అనుకుంటాను. ఇవి కోనలమ్మ పదాలు ఇందాక నేను చెప్పాను, జన జీవితంలోంచి తీసుకున్నది. కోనలమ్మ పదాలు మధ్యయుగాల్లో చాలా ప్రచారంలో ఉన్నవి. 3 లైన్లు, ఒక్కొక్క లైన్కి 10 మాత్రల కన్నా ఎక్కువ ఉండదు. 4వ మాత్ర మొగటం అవుతుంది. అందులో జ్ఞాపకం పెట్టుకోగలిగింది చెప్పగలగాలి. ఇది నేను ఎందుకంటే ఈ ఛందస్సు కోసం ఎందుకు ప్రయత్నించానంటే, తిరుక్కురళ్ళని తిరువళ్ళువర్ రాసింది ఉంది. అది తమిళంలో అంతకన్నా చిన్న ఛందస్సు ఇంకోటి లేదు. తిరుక్కురళ్ళు అనువదించడానికి ఏ ఛందస్సు కావాలి అనుకున్నప్పుడు మన తెలుగు ఛందస్సుల గురించి చేస్తున్నప్పుడు కోనలం పదాలు వచ్చాయి. వాటి వల్ల ప్రభావితున్నాయి. ఆధునిక జీవితాన్ని కూడా ఆ విధంగానే విశ్లేషణ చేయొచ్చు అని. ఆరుద్ర గారి పేరు వినంగానే మాకు అభ్యుదయ సాహిత్యంలో 3 మెట్ల నిచ్చెన ఒకటి జ్ఞాపకం వస్తుంది. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే గేయ రచన, సినీ గేయ రచన రాసినటువంటి కవి, మధ్యతరగతి జీవితాన్ని చిత్రించి, తెలంగాణ ఉద్యమాలను చిత్రించి, అటు మధ్యతరగతిని, కార్మిక చైతన్యాన్ని, విప్లవ చైతన్యాన్ని తెలుగు సాహిత్యంలోకి తీసుకుని వచ్చిన ఆరుద్ర 2వ మెట్టు. 3వది పండితులకు, పరిశోధకులకు కూడా ఆదర్శప్రాయమైనటువంటి రచనలు చేసి, ఏ కలం పట్టినప్పుడల్లా తనలో ఒక పండితుడు ఉన్నాడు, ఒక కవి ఉన్నాడు, ఒక సహృదయుడు ఉన్నాడు, ఒక జన చైతన్యం నాలో ప్రవహిస్తోంది అని నిరూపింపగలిగిన కవిగా మేము ఆరుద్రను దర్శిస్తూ ఉంటాం. మీరు ఇందాక ఒక్క మాట చెప్పారు, ఆరుద్రలో మానవుడు ఉన్నాడు అని. ఈ మానవుడు అంటే ఇన్ని ఉన్నాయి. ఆ మానవత్వం అన్నదే కావాలి మనకి.